గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. సరదాకి చేసిన ప్రాంక్ కాల్ వారి జీవితాలను రిస్కులో పడేసింది. ప్రియురాలని ఇంప్రెస్ చేయడానికి లేదా ఆమెతో కాస్త అల్లరి చేయడానికి చేసిన ప్రాంక్ కాల్ చివరికి వారినే కటకటాల పాలు చేసింది. ఇంతకు వారు ప్రియురాలికి ఎందుకు ప్రాంక్ కాల్ చేశారు, దాన్ని వారి జీవితాలు ఎందుకు రిస్కులో పడ్డాయి, దానివల్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం. కుక్కట్పల్లి కేబీహెచ్పీ కాలనీలో ఏపీకి చెందిన సుమంత్, మనోజ్, గౌతమ్ అనే ముగ్గురు యువకులు ఒక ఫ్లాట్లో అద్దెకుంటున్నారు. వీళ్ళలో సుమంత్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఒకరోజు రాత్రి వీరంతా సరదాగా కూర్చున్న సమయంలో సుమంత్కి ఓ ఐడియా వచ్చింది. నా గర్ల్ ఫ్రెండ్ని కొంచెం భయపెట్టి చూద్దాం, ఎంతలా కంగారు పడుతుందో ప్రాంక్ కాల్ చేద్దాం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నన్ను ఎవరో కిడ్నాప్ చేశారా బాబు అంటూ ప్రియురాలికి ఒక ప్రాంక్ మెసేజ్ పెట్టారు. ఇక్కడే అసలు సినిమా మొదలైంది. ఆ మెసేజ్ చూసిన ఆ యువతి గుండె గుబేలమైపోయింది. ప్రాంక్ అని తెలియక నిజంగానే తన ప్రియుడు కిడ్నాప్ అయ్యాడని నమ్మింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా టెన్షన్తో నేరుగా ఎమర్జెన్సీ నెంబర్ 112కి ఫోన్ కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చింది. ఇంకేముంది, పోలీసులకు ఎమర్జెన్సీ కాల్ రావడంతో క్షణాల్లో రంగంలోకి దిగారు. వెంటనే ఆ ఫ్లాట్ ముందు వాలిపోయారు. తలుపులు తట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ కిడ్నాపర్లు లేరు. కిడ్నాప్ అయిన సుమంత్ మాత్రం హ్యాపీగా నవ్వుకుంటూ కనిపించాడు. పోలీసులు వచ్చి చూసేసరికి అసలు కిడ్నాప్ డ్రామా అంతా ఒక ఫేక్ ప్రాంక్ అని తేలిపోయింది. ఇదంతా ప్రాంక్ సార్ అని ఆ యువకులు ఎంత చెప్పినా పోలీసులు వదిలేలేరు. సరే, ప్రాంక్ బాగానే ఉంది, కానీ ఆ ఇంట్లో తనిఖీలు చేస్తే అసలు సినిమా బయటపడుతుంది అని పోలీసులు రూమ్ మొత్తం సోదాలు చేయడం మొదలుపెట్టారు. ఆ తనిఖీలలో పోలీసులకే మైండ్ బ్లాంక్ అయ్యే నిజం బయటపడింది. ఆ ఫ్లాట్లో అకౌంట్లు, లెక్కపత్రాలు లేని ఏకంగా 30 లక్షల హవాలా నగదు ప్రత్యక్షమైంది. ప్రాంక్ చేయబోయి దొరికిన డబ్బుతో ఆ ముగ్గురి వెన్నులో ఇప్పుడు వణుకు పుట్టింది. డబ్బు దొరకడంతో పోలీసులు ఆ యువకుల ఫోన్లను స్వాధీనం చేసుకుని మరీ చెక్ చేశారు. వాట్సాప్ చాట్లు, యాప్లు ఓపెన్ చేసి చూసేసరికి అసలు గుట్టు రట్టయింది. ఆ డబ్బు హవాలా మాత్రమే కాదు, క్రికెట్ మ్యాచ్లకు సంబంధించిన భారీ ఎత్తున క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా తేలింది. ప్రియురాలని నవ్వించాలని చేసిన ఒక చిన్న ప్రాంక్ మెసేజ్ కాస్త చివరకు ముగ్గురు యువకులను కటకటాల వెనక్కి నెట్టేసింది. సుమంత్, మనోజ్, గౌతమ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పుడు రిమాండ్కు తరలించారు. లవర్స్తో ప్రాంకులు చేయడం మామూలే, కానీ మరీ కిడ్నాప్లని ప్రాంక్ చేస్తే పోలీసుల నుంచి ఇలాంటి అతిథి మర్యాదలు పక్కాగా దొరుకుతాయి. బాయ్ ఫ్రెండ్ చేసిన ఓవర్ యాక్షన్ ప్రాంక్ వల్ల చివరకు 30 లక్షల హవాలా క్రికెట్ బెట్టింగ్ బండారం బయటపడింది.